హలో ఆల్, హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా, హెల్దీగా, బ్యూటిఫుల్గా ఉండాలి అంటే ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఆలోచిస్తున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తూ మీకు అర్థమయ్యే విధంగా నా హెయిర్ పైనే చేయించుకుని చూపించబోతున్నాను. సో బ్రెజిలియన్ సిల్క్ ప్రోటీన్ అనేటటువంటి ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఈ రోజు నేను నా హెయిర్కి చేసుకోబోతున్నాను. మీ అందరికీ తెలుసు, హెయిర్ అనేటటువంటిది ప్రోటీన్తో తయారవుతుంది. సో అది కూడా కెరటిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్తో తయారవుతుంది. ఇది మనం తీసుకునే డైట్ ద్వారా మనకు వస్తుంది కదా. సో దానికోసము మంచి డైట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అయితే ఆర్టిఫిషియల్గా హెయిర్లోకి కెరటిన్ ఇన్ఫ్యూజ్ చేయడం అనేటటువంటిది కెరటిన్ ట్రీట్మెంట్. అది కూడా చాలా మంది సలూన్స్లో చేస్తూ ఉంటారు. అయితే ఇందులో చాలా కెమికల్స్ యాడప్ అయి ఉండడం వల్ల కెరటిన్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నప్పుడు కళ్ళు మండడము, ముక్కు మండడము, దానివల్ల కొంతమందికి సెట్ అవ్వకపోతే హెయిర్ లాస్ అవ్వడము, సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ప్రోటీన్ని హెయిర్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తూ ఒక సిల్క్ లాగా హెయిర్ని స్మూత్గా ఉంచేటటువంటి ట్రీట్మెంట్ ఈ సిల్క్ ప్రోటీన్ ట్రీట్మెంట్ అనమాట. ఇప్పుడు నేను నా హెయిర్ పైన చేయించుకోబోతున్నాను. సో మన స్టాఫ్ అయితే చేస్తారు. ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ మొత్తం చూడండి. అండ్ బిఫోర్ నా హెయిర్ చూపిస్తాను. నా హెయిర్ వచ్చి ఇలా స్ట్రైట్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా హెయిర్ అంతా పెద్దగా వేవ్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను షాంపూ చేసిన హెయిర్ ఈ విధంగా ఉంది. కొంచెం ఫ్రీజీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బాగా కోమ్ చేసి చేస్తున్నప్పుడు ఫ్లై హెయిర్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఇవి మంచిగా హెయిర్ స్టైల్ వేసుకునేప్పుడు ఆ ఫ్లై హెయిర్స్ అనేవి పైకి లిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఏంటంటే హెయిర్లో కొంచెం అప్పుడప్పుడు మనము ఈ స్ట్రైట్నర్స్ కానీ, టాంగ్ రాడ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తాం కాబట్టి హెయిర్ కూడా పాడవుతూ ఉంటుంది. సో అలా పాడవకుండా హెయిర్ బ్యాలెన్స్డ్గా ఉండి హెయిర్లో ప్రోటీన్ ఇన్ఫ్యూజ్ చేయడానికి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటారనమాట. సో ఇలాంటి హెయిర్కి చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. యూజువల్లీ మనం అన్ని ట్రీట్మెంట్స్ ఎలా చేస్తామో అదేవిధంగా క్లాసిక్ 4 సెక్షన్స్ లాగా తీసుకోవాలి. సో ఇద్దరు వర్క్ చేసేప్పుడు ఒకళ్ళేమో బ్యాక్ సెక్షన్, ఒకళ్ళేమో ఫ్రంట్ సెక్షన్ తీసుకుంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఒకళ్ళేమో ఫ్రంట్ సైడ్ తీసుకున్నారు, ఒకళ్ళేమో బ్యాక్ సైడ్ తీసుకున్నారు. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఏదైతే ప్రోటీన్ క్రీమ్ ఉందో ఈ ప్రోటీన్ క్రీమ్ని హెయిర్లోకి ఎమెల్సిఫై చేస్తున్నారనమాట. సో ఈ ప్రోడక్ట్ మొత్తం అంతా హెయిర్లోకి ఎమెల్సిఫై అయిపోతే మంచిగా హెయిర్కి కావాల్సిన నరిష్మెంట్ అనేటటువంటిది వస్తుంది. స్పార్క్ క్రీమ్ ఎలా ఎమెల్సిఫై చేస్తారో అలానే చేస్తారు. బట్ ఇది వెరీ లెస్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. బికాజ్ ఇది నానో టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి డీపర్ లేయర్ వరకు కూడా పెనెట్రేట్ అయిపోతుంది అనమాట. ఈవెన్ దో స్ట్రైట్నింగ్ కానీ, కెరటిన్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే అందులో చాలా స్ట్రాంగ్ కెమికల్ ఉంటుంది. పర్టికులర్గా ఇందులో ఫార్మల్డిహైడ్ ఉంటుందన్నమాట. ఈ ఫార్మల్డిహైడ్ వల్ల మనకి అప్లై చేసే వాళ్ళకి అండ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి కళ్ళు మండడము, ముక్కు మండడము ఇలాంటి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటే చేసేటటువంటి వాళ్ళకి ఓవర్గా చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా ఏంటంటే రెస్పిరేటరీ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడము, లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు నేను చేయించుకుంటున్నటువంటి ఈ బ్రెజిలియన్ సిల్క్ ప్రోటీన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనివల్ల 0 సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అసలు కొంచెం కూడా కళ్ళు మండటం కానీ, ముక్కు మండటం కానీ, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఎవరైనా చేయించుకోవచ్చు. మెయిన్ నాకు నీడ్ ఏంటి అని అంటే మొత్తం ఆల్రెడీ స్ట్రైట్ హెయిర్ అంత సిల్కీగా బాగానే ఉంది. ఈ చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లై హెయిర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్లై హెయిర్స్ కొంచెం కంప్రెస్డ్గా ఉంటే ఏదైనా హెయిర్ స్టైల్ చేసినప్పుడు కూడా లుక్ బాగుంటుంది. దానికోసం దీన్ని ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేయించుకునేది. మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మీ హెయిర్ చాలా స్ట్రైట్గానే ఉంది కదా, మీ హెయిర్ బాగానే ఉంది కదా, సో మీకు రిజల్ట్ బాగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ బాగా కర్లీ హెయిర్ వాళ్ళు, థిక్ హెయిర్ వాళ్ళు, మరీ గడ్డి లాంటి జుట్టు వాళ్ళు చేసుకుంటే ఇది రిజల్ట్ వస్తుందా రాదా అని. బట్ ఎవరికైనా ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్లో ఏంటంటే కొంత పర్సంటేజెస్ ఉంటాయి అనమాట. ఆ ప్రోటీన్ క్రీమ్లో హెయిర్ని బట్టి క్రీమ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా హెయిర్కి స్ట్రైట్ పెద్దగా నీడ్ లేదు. సో కాబట్టి ఏంటంటే కొంచెం లో పర్సంటేజ్ ఉంటుంది. కొద్దిగా కర్లీ అండ్ థిక్ డ్రై హెయిర్ వాళ్ళకి వేరేది ప్రోడక్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. బట్ ఏదైనా రిజల్ట్ అల్టిమేట్గా ఉంటుంది. నేను ఇంకో వీడియోలో థిక్ హెయిర్, కర్లీ హెయిర్, మరి దారుణంగా రఫ్ గడ్డి లాంటి జుట్టు పైన కూడా చేసి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చేసినప్పుడు చూడండి. ఇప్పుడు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. హెయిర్కి అంతా ప్రోటీన్ క్రీమ్ మొత్తం డీప్గా అప్లై చేసిన తర్వాత
హెయిర్ని నార్మల్గా కోమ్ చేసేసుకొని యాజ్ యూజువల్ మనం జడల్లుకున్నట్టు అల్లుకోవచ్చు, లేదంటే నాట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టుకోవచ్చు. మనకి కెమికల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు వాడేలాగా క్రింగ్ ర్యాప్ చేయాలి, సో అలా స్ట్రైట్గానే ఉంచాలి, అలా ఏమీ అవసరం లేదు. ఈ ప్రోటీన్ క్రీమ్ అనేది హెయిర్లోకి పెనిట్రేట్ అయితే సరిపోతుంది. సో ఇలా హెయిర్ మొత్తము అల్లేసేసి ఒక బ్యాండ్ కానీ క్లిప్ కానీ పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడంతా హెయిర్ అల్లేసేసి పెట్టేశారు. ఇప్పుడు 1 అవర్ వెయిట్ చేయాలన్నమాట. ఒక 1 అవర్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేటటువంటిది ఉంటుంది. యూజువల్గా మనము కెరటిన్ కానీ స్ట్రైట్నింగ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు, స్ట్రైట్నింగ్ లాంటి వాటిల్లో ఏంటంటే రిబాండింగ్ అయి చేసినప్పుడు ప్రొసీజర్కి ప్రాసెస్ అయిందా లేదా అనేది మనం చెక్ చేస్తాం, బాండ్ బ్రేక్ అయిందా లేదా అని. బట్ ఇది కెమికల్ ట్రీట్మెంట్ కాదు అండ్ చెక్ చేయాల్సిన నీడ్ లేదు. ఒక 1 అవర్ ఉంచితే సరిపోతుంది. ఆఫ్టర్ 1 అవర్ నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడు 1 అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఏదైతే బ్రైడ్ అల్లామో అదంతా ఓపెన్ చేసేసామో, ఓపెన్ చేసేసి ఒక్కొక్క సెక్షన్ తీసుకొని కొద్దిగా బ్లాస్ట్ డ్రై అనేది చేస్తున్నాం అనమాట. మళ్ళీ చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని కూడా నీట్గా బ్లో డ్రై చేయాలి. సో ఇప్పుడు తను చేస్తుంది కదా, అలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని ఫస్ట్ బ్లాస్ట్ డ్రై అయ్యాక బ్లో డ్రై అనమాట. సో ఇలా బ్లో డ్రై చేయాలి. వచ్చేటటువంటి స్మోక్కి ముక్కు మండిపోయి, కళ్ళు మండిపోయి, ఆ కెమికల్ అలాంటిది ఉంది కదా, చూడండి మాస్క్ కానీ ఏం పెట్టుకోలేదు, నేను చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాను. జస్ట్ ఆ ప్రోడక్ట్ లోపలికి వెళ్తుంది, హీట్ కొంచెం చిన్న స్మోక్ వస్తుంది, కానీ మీకు అన్ఈజీనెస్ అనేటటువంటిది అస్సలు ఉండదు. సో ఇలా ఓవరాల్గా మొత్తం ఫుల్ హెయిర్ అంతా కూడా ముందు బ్లాస్ట్ డ్రై అయిపోయింది, ఇప్పుడు బ్లో డ్రై చేస్తున్నాం ఒక్కో సెక్షన్. సో ఇలా మొత్తం ప్రోడక్ట్ అంతా హెయిర్లోకి ఇంకిపోయేటట్టుగా మనం బ్లో డ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ కంప్లీట్గా బ్లాస్ట్ డ్రై అయిపోయింది, బ్లో డ్రై కూడా అయిపోయింది. ఇంకా ఐరనర్ తీసుకొని హెయిర్కి మొత్తం అంతా కూడా ఐరన్ చేయాలన్నమాట. సో అలా ఐరన్ చేస్తుంది తను. డిపెండ్స్ అపాన్ ద హెయిర్. ఐరనింగ్ చేసేప్పుడు టెంపరేచర్ ఎంత పెట్టాలి అనేది డెసిషన్ తీసుకుంటాము. అంటే హెయిర్ ఆల్రెడీ కలర్డ్ హెయిరా, కెమికల్ ట్రీటెడ్ హెయిరా, సెన్సిటివ్గా ఉందా అనే దాన్ని బట్టి డెసిషన్ అనేటటువంటిది తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఐరనింగ్ చేయడం అనేటటువంటిది. సో ఇది ఓన్లీ హెయిర్ స్ట్రైటన్ అవ్వడం కోసం మాత్రం చేసే ట్రీట్మెంట్ కాదు. ఇది హెయిర్ హెల్దీగా అవ్వడానికి, అలాగే ఏదైతే ప్రోటీన్ ఉందో ఆ ప్రోటీన్ అనేటటువంటిది హెయిర్ లోపలికి, అంటే డీపర్ లేయర్ లోపల దాకా పెనిట్రేట్ అవ్వడానికి చేస్తున్నాము. కాబట్టి హీట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. ఈ బ్రెజిలియన్ సిల్క్ ప్రోటీన్ ట్రీట్మెంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, హెన్నా కోటెడ్ హెయిర్ పైన చేయొచ్చు, కలర్ ట్రీటెడ్ హెయిర్ పైన చేయొచ్చు, అందరికీ సెట్ అవుతుంది. సో ఏదైనా కెమికల్ ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోయి చాలామంది ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు అంటే హెయిర్ స్మూత్ ప్లస్ షైన్ రెండు కూడా ఇందులో యాడ్ అవుతాయి. దాంతోపాటు స్ట్రైట్ అనేది కూడా వస్తుంది. అయితే ఈ స్ట్రైట్నింగ్ అనేది ఏదైతే ఉందో అది అంత పక్కా స్ట్రైట్ ఉండదు, కొద్దిగా నార్మల్ న్యాచురల్ స్ట్రైట్ లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడైతే పక్కగా అనిపిస్తుంది, కానీ వాషెస్ చేస్తూ ఉండే కొలది కొంచెం స్ట్రైట్నింగ్ అనేది నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్ని వాషెస్ అవుతూ ఉండే కొలది తగ్గుతుంది. అయితే అది చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఫస్ట్ నుంచి స్ట్రైట్ హెయిర్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది తప్ప ఏదో గుర్రంతో ఒకలాగా అలా అనిపించదు. ఇది ఈ ట్రీట్మెంట్లో ఉన్న స్పెషాలిటీ. ఫైనల్లీ ఐరనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. సో చాలా స్మూత్గా అండ్ సిల్కీగా చాలా మంచిగా వచ్చింది. ఏదైతే ప్రోటీన్ క్రీమ్ ఉందో అది మొత్తం హెయిర్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆఫ్టర్ వాష్. ఇప్పుడు హెయిర్ని వాష్ చేయాలి. వాష్ అయితే కంప్లీట్ అయింది. షాంపూ చేసిన తర్వాత ఇప్పుడు స్ట్రెంథనింగ్ అండ్ షైన్ ఎన్హాన్సింగ్ మాస్క్ ఏదైతే ఉందో ఆ మాస్క్ ఇప్పుడు తను నా హెయిర్కి మొత్తం అప్లై చేస్తుంది. సో ఈ మాస్క్ వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి స్ట్రైట్నింగ్లో న్యూట్రలైజర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ సిల్క్ ప్రోటీన్ ట్రీట్మెంట్లో ఈ మాస్క్ ఉంటుంది. సో న్యూట్రలైజ్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అదేవిధంగా రెండవది స్ట్రెంథనింగ్ అండ్ షైన్ ఎన్హాన్సింగ్ రెండిటికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో హెయిర్కి ఒక లామినేటెడ్ కోట్ లాగా అవుతుంది అనమాట. ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉన్న ప్రోటీన్ స్ప్రేని చేస్తుంది తను, హెయిర్కి స్ప్రే చేస్తుంది. సో 10 మినిట్స్ తర్వాత మనం అప్లై చేసినటువంటి మాస్క్ కానీ అండ్ దానిపైన అప్లై చేసినటువంటి ప్రోటీన్ స్ప్రే కానీ ఇవన్నీ కూడా నీట్గా గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసేసేయాలి. ఇప్పుడు షాంపూ కానీ ఏం చేయకూడదు, అలాగే ఇంకా కండిషనర్ కూడా ఏం నీడ్ లేదు. నీట్గా ఎక్స్ట్రా ప్రోడక్ట్ అంతా తీసేసి క్లీన్ చేసి. సో ఫైనలీ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది.
హెయిర్కి సీరం అనేటటువంటిది అప్లై చేసి మొత్తం ఫినిష్ చేసేసాము. చూడండి లుక్ ఎలా ఉంది అనేది. సో జస్ట్ ఓన్లీ బ్లాస్ట్ డ్రై చేసాము, బ్లో డ్రై కూడా చేయలేదు. సో స్మూత్ అండ్ సిల్కీగా అయింది హెయిర్, అండ్ అదేవిధంగా పెద్దగా కంప్రెస్డ్గా కూడా లేదు. సో ఫైనల్లీ బ్యూటిఫుల్గా నా హెయిర్ అయితే అయిపోయింది కదా, నాకైతే చాలా నచ్చింది. అండ్ కర్లీ హెయిర్కి, ఫ్రీజీ హెయిర్కి, బాగా డ్రై హెయిర్కి కూడా సేమ్ ఇంతే రిజల్ట్ వస్తుంది. నాది స్ట్రైట్ హెయిర్ కాబట్టి ఇలా ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్ టైప్ ఆఫ్ హెయిర్స్కి కూడా రిజల్ట్ ఇంతే వస్తుంది, ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీరు కనుక చేయించుకోవాలి ఈ ట్రీట్మెంట్ అని అనుకుంటే సౌందర్యలహరిని విజిట్ చేయండి. అండ్ దీవాళీ సందర్భంగా ఈ ట్రీట్మెంట్లో ఫస్ట్ బుక్ చేసుకున్న 10 మెంబర్స్కి 50% ఆఫ్ అనేటటువంటిది మేము ఇస్తున్నాము. అండ్ ముందుగా బుక్ చేసుకోండి. అండ్ ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి కావాల్సిన స్పాస్ లాంటి సర్వీసెస్లో కూడా మేము ఫర్దర్ డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక వీడియోలో ఈ హెయిర్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా పెడతాను. థ్యాంక్ యూ.